హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 23 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. GST 2.0 ప్రవేశపెట్టిన డీమెరిట్ రేటు ఏమిటి? సో లాస్ట్ క్లాస్లో మనము GST 2.0 రిఫార్మ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 22 నుంచి ఈ రిఫార్మ్స్ అమలులోకి వచ్చాయి. ఆ కంటెక్స్ట్లో మనము GST 2.0లోని స్లాబ్ సిస్టమ్ గురించి కూడా డిస్కస్ చేసాము. అందులో మనము 5%, 12% స్లాబ్తో పాటు 40% డీమెరిట్ రేట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ డీమెరిట్ రేట్ అంటే ఏంటండి? ఏవైతే సిన్ గూడ్స్, లగ్జరీ గూడ్స్, హార్మ్ఫుల్ గూడ్స్ ఉన్నాయో ఇలాంటి వాటి మీద 40% హైయెస్ట్ ట్యాక్స్ ని విధించడం జరుగుతుంది. తద్వారా ఆ గూడ్స్ ని డిస్కరేజ్ చేయడానికి ఈ డీమెరిట్ రేట్ అనేది ఉపయోగపడుతుంది. డీమెరిట్ అంటే ఏంటండి? డిస్కరేజ్ చేయడం. ఎప్పుడైతే రేట్లు పెరుగుతూ ఉన్నాయో ఆటోమేటిక్ గా కొంతమంది అయినా వీటిని కొనకుండా మారే అవకాశం ఉంది కాబట్టి వీటిని డీమెరిట్ రేట్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అండి? డి, లగ్జరీ లేదా హానికరమైన వస్తువులకు 40% రేటు. ఈ 40% రేట్నే డీమెరిట్ రేట్ అని పిలుస్తాం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు. ఈ ఆర్టికల్ మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరించడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, అమానవీయ వృత్తికి ముగింపు లేదా. ఈ ఆర్టికల్ మాన్యువల్ స్కావెంజింగ్ కి సంబంధించి ఇండియాలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలు అండ్ ప్రస్తుతం దీని యొక్క స్థితిగతులను వివరించడం జరిగింది. ఇది కూడా మనకి గవర్నెన్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, బాడీగార్డ్ ఉపగ్రహాలకు భారత్ సన్నాహాలు. శాటిలైట్ కమ్యూనికేషన్, శాటిలైట్ టెక్నాలజీ మీద మనము చాలా పూర్తిగా డిపెండ్ అయి ఉన్నాము. కాబట్టి మనము ప్రయోగించిన శాటిలైట్స్ ని కాపాడుకోవడానికి బాడీగార్డ్ శాటిలైట్స్ ని ప్రయోగించడానికి ఇప్పుడు భారత్ సన్నాహాలు చేస్తుంది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, తిప్పలు పడుతున్న తీరంలోనే నివాసాలు. ఈ ఆర్టికల్ మనకి సముద్ర తీరంలో రోజు రోజుకి ఈ పర్యావరణ కాలుష్యము మరియు వాతావరణ మార్పుల వలన జరుగుతున్న మార్పులు అండ్ ఇంత అల్లకొల్లల పరిస్థితులు ఉన్నా కూడా చాలా మంది అక్కడి నుంచి వలస వెళ్ళడానికి ఇష్టపడకపోవడం గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ అలానే సొసైటీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, ప్రతిభావంతులకు బ్రిటన్, చైనా వల. ఈ ఆర్టికల్ H1B వీసా రుసుము అమెరికా పెంచడము అండ్ దీనిని ఆపర్చునిటీగా తీసుకుని బ్రిటన్ మరియు చైనా లాంటి దేశాలు ప్రతిభావంతులను తమ దేశంలోకి ఆకర్షించడానికి కొన్ని నూతన వీసాలు మరియు ఇమ్మిగ్రేషన్ పాలసీలను తీసుకురావడం ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు PMUY కింద మంజూరుకు కేంద్రం ఆమోదం. ఈ ఆర్టికల్ PMUY ప్రధానమంత్రి ఉజ్వల యోజనకి సంబంధించి రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ దేనికి సంబంధించి, దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది చూస్తే, ప్రొవైడ్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ టు రూరల్ అండ్ డిప్రైవ్డ్ హౌస్ హోల్డ్స్. అంటే మనకి పొల్యూటింగ్ కుకింగ్ ఫ్యూయల్, వంట చెరుకు కానీ, బొగ్గు కానీ, కౌడంగ్ కేక్స్ అంటే పిడకలు కానీ ఇలాంటి వాటిని ఉపయోగించడం వలన అటు పర్యావరణ కాలుష్యంతో పాటు వీటి నుంచి వచ్చే విషవాయువులను పీల్చడం వలన స్త్రీల ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి వీటిని రీప్లేస్ చేసి క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ ని అందించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటండి? ఇందులో మనకి డిపాజిట్ ఫ్రీ LPG కనెక్షన్స్ ని అందిస్తారు. ఇందులో ఫస్ట్ LPG రీఫిల్ ఫ్రీగా అందిస్తారు. దానితో పాటు LPG స్టవ్ ని కూడా ఫ్రీగా ఇస్తారు. అలానే ఫైనాన్షియల్ సపోర్ట్ గా 14.2 kgల సిలిండర్ మనం తీసుకున్నప్పుడు 1600 రూపాయలు, 5 kgల సిలిండర్ తీసుకున్నప్పుడు సుమారుగా 1150 రూపాయలు ఇక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా రీఫిల్స్ చేసే సమయంలో యాన్యువల్లీ అప్ టు 9 రీఫిల్స్ అంటే మనము 9 సార్లు గ్యాస్ ని రీఫిల్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో 300 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తారు. తరువాత రీఫిల్స్ చేసుకున్నా కూడా ఈ సబ్సిడీ అనేది లభించదు. ఈ సబ్సిడీ అమౌంట్ నేరుగా DBT రూపంలో లబ్ధిదారుల ఖాతాకే చేరుతుంది. అండ్ ఈ స్కీమ్ కి సంబంధించి గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్స్ మనం చూసినప్పుడు 2016లో ఈ స్కీమ్ ని లాంచ్ చేసినప్పుడు PMUY 1.0 ఈ 1.0లో సుమారు 8 కోట్ల కనెక్షన్స్ ని LPG కనెక్షన్స్ ని ఇవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తరువాతి సందర్భంలో 2020 నాటికి ఇది 2.0లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ అడిషనల్గా 1.6 క్రోర్ కనెక్షన్స్ని ఇవ్వాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ 2.0లో మైగ్రాంట్ వర్కర్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్లో చేంజ్ తీసుకురావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫేజ్లో అడిషనల్గా ఇంకొక 75 lakhs మనకి ఉచిత కనెక్షన్స్ను అందించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. తద్వారా టోటల్ ఎంత అయింది అండి? 10 crore 35 lakh 10,35,00,000 కనెక్షన్స్ను అందించడానికి ఇక్కడ సిద్ధపడింది. అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఎక్స్పాన్షన్లో మరొక 25 లక్షల కనెక్షన్స్ని ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ విధంగా సమ్ ఎక్స్క్లూజన్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇచ్చిన ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య 10.58 కోట్లకు చేరుకుంది అని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరు అనేది చూస్తే ఎన్ అడల్ట్ ఉమెన్ ఫ్రమ్ ఏ పూర్ హౌస్ హోల్డ్ వితౌట్ ఎన్ ఎల్పిజి కనెక్షన్. ఈ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ లేని పేద వర్గానికి చెందిన అంటే బిలో పవర్టీ లైన్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. వాళ్ళని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011 వివరాల ఆధారంగా వీరిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా PMUY 2.0 కింద మైగ్రెంట్ వర్కర్స్ కూడా ఇక్కడ ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అమానవీయ వృత్తికి ముగింపు లేదా. ఈ ఆర్టికల్ ఇండియాలో మాన్యువల్ స్కావెంజింగ్ యొక్క ప్రజెంట్ స్టేటస్ గురించి అండ్ దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ మరియు లీగల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఈ మాన్యువల్ స్కావెంజింగ్ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్ డ్రాప్ ఏంటి? వెరీ రీసెంట్ గానే సుప్రీంకోర్టు ఎదురుగుండా మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్గా సుప్రీంకోర్టు మాన్యువల్ స్కావెంజింగ్ని అరికట్టడం కోసము అనేక గైడ్ లైన్స్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు ముందే ఈ మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్స్ అనేవి జరగడం తీవ్ర చర్చకు దారితీసింది. సో ఆ కంటెక్స్ట్ లో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అసలు మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఏంటి? మానవ వ్యర్థాలను చేతితో వాటితో ఎత్తి తీసివేసే దానిని మాన్యువల్ స్కావెంజింగ్ అంటారు. భారతదేశంలో దీనిని నిషేధించడం జరిగింది. దీనికి సంబంధించి అనేక ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, లీగల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ని మనం చూసినప్పుడు యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, అంటే ప్రపంచవ్యాప్తంగా మానవులకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. సో వాటిని ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది వైలేట్ చేస్తుంది. అలానే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్, ఈ కన్వెన్షన్ ప్రత్యేకంగా మహిళలకు ఉద్దేశించి అండి. యాక్చువల్గా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్ లో ఎక్కువగా మహిళలు ఇన్వాల్వ్ అవ్వ ఉండడం ఈ కన్వెన్షన్ ని వైలేట్ చేస్తుంది. అలానే కన్వెన్షన్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్, ఇది కూడా మహిళలకు సంబంధించిన అన్ని రకాల వివక్షలను వ్యతిరేకించడం ఈ కన్వెన్షన్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ మానవ హక్కుల వైలేషన్ తో పాటు ఈ కన్వెన్షన్స్ ని కూడా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది పూర్తి స్థాయిలో వైలేట్ చేస్తూ ఉన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం దీనిని చాలా సీరియస్ గా తీసుకోవడం, 1993లో దీనికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మాన్యువల్ స్కావెంజర్ అబాలిషన్ యాక్ట్ 1993 ఈ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. అలానే 2013లో దీనికి కొనసాగింపుగా ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ మాన్యువల్ స్కావెంజర్స్ అండ్ దేర్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013, MS యాక్ట్ 2013 అని పిలుస్తారు. దీనిలో ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ని నిషేధించడంతో పాటు వాళ్ళకి రీహాబిలిటేషన్, పునరావాసాన్ని కూడా కల్పించాలి అని ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అయిన ఆర్టికల్ 15, 17, 21 కూడా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ని నిషేధించమని చెప్తూ ఉన్నాయి. ఈ మాన్యువల్ స్కావెంజింగ్ అనేది వన్ ఆఫ్ ద హీనియస్ యాక్ట్ గా సుప్రీంకోర్టు భావిస్తుంది. సో చట్ట ప్రకారం ఏం చేయాలి? మాన్యువల్ స్కావెంజింగ్ ని అరికట్టడంతో పాటు ఈ మిషనరీ ఏవైతే ఉందో స్కావెంజింగ్ కోసం మిషన్స్ ని ప్రొక్యూర్ చేసుకుని వాళ్ళకి పునరావాసం కల్పించాలి. సో ఆ మిషన్స్ ని ఆ వృత్తులు చేసుకునే వారికి ఇస్తే వాళ్ళు ఆ మిషన్ ద్వారా ఈ స్కావెంజింగ్ వర్క్స్ ని చేసుకుంటూ జీవనోపాధిని పొందుతారు. అలానే వాళ్ళు ఒకవేళ భూగర్భ డ్రైనేజీలు లాంటి వాటిలోకి దిగాల్సి వచ్చినప్పుడు సరి అయిన రక్షణ పరికరాలు మరియు ఆక్సిజన్ సదుపాయం ఉన్నప్పుడు మాత్రమే వారిని కిందకి దింపాల్సి ఉంటుంది. అలానే ఒక సూపర్వైజర్ వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. అయితే ఇవి ఏమీ కూడా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో వీటిని అమలు చేస్తున్న దాఖలాలు లేవు. ఎంతోమంది ఈ మాన్యువల్ స్కావెంజర్స్ భూగర్భ డ్రైనేజీలు లాంటి వాటిలోకి దిగి విషవాయువులకు గురి అయ్యి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు.
క్రమేపీ వీరి సంఖ్య పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాన్యువల్ స్కావెంజింగ్ మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 6 మహానగరాలలో పూర్తిగా మాన్యువల్ స్కావెంజింగ్ ను సుప్రీంకోర్టు నిషేధించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాలి, దీనిని దేశమంతటా విస్తరింపచేయాలి. అలానే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నమస్తే నేషనల్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ ను పూర్తి స్థాయిలో దేశమంతటా విస్తరించగలిగినప్పుడు ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ నేషనల్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అంటే ఏంటండి? పూర్తిగా ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ని అరికట్టి మెషిన్స్ ద్వారా శానిటేషన్ యాక్టివిటీస్ ని, స్కావెంజింగ్ వర్క్స్ ని చేయడం ఈ నమస్తే స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలానే ఎన్ని స్కీమ్లు మరియు చట్టాలు తీసుకువచ్చినా కొంతమంది కాంట్రాక్టర్స్ కావచ్చు, కొంతమంది గుత్తేదారులు ఏం చేస్తున్నారు, వీళ్ళకి సరియైన సదుపాయాలు కల్పించకుండా, పరికరాలు కల్పించకుండా మాన్యువల్ స్కావెంజింగ్ ని ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి శిక్షలు పడేలా చేయాలి. అలానే హెఫ్టీ అమౌంట్ ఫైన్ విధించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు ఈ మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఇంకా పూర్తి స్థాయిలో మిషనరీకి అలవాటు పడలేదో వారికి ఈ మిషనరీని యూజ్ చేసుకునే విధంగా శిక్షణను ప్రభుత్వాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బాడీగార్డ్ ఉపగ్రహాలకు భారత్ సన్నాహాలు. ఈ ఆర్టికల్ బాడీగార్డ్ ఉపగ్రహాల గురించి అండ్ వాటి యొక్క ఆవశ్యకత అంటే నీడ్ కి సంబంధించి అండ్ వాటి యొక్క కీ ఫీచర్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచం అంతా శాటిలైట్ కమ్యూనికేషన్ మరియు శాటిలైట్ టెక్నాలజీ మీద పూర్తిగా డిపెండ్ అయి ఉంది. ఏదైనా శాటిలైట్ కు చిన్న ప్రమాదం ఏర్పడి శాటిలైట్ వ్యవస్థ అస్తవ్యస్తమైతే జనజీవనం స్తంభించిపోయే ప్రమాదం వరకు ఈ శాటిలైట్స్ మీద మానవాళి అలవాటు పడి ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక దేశము తన యొక్క శాటిలైట్స్ ను అలానే స్ట్రాటజిక్ స్పేస్ అసెట్స్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరిక్షంలో శాటిలైట్స్ కు వివిధ రకాలుగా థ్రెట్స్ ఉంటాయి. ఏదైనా న్యాచురల్ గా ఆస్ట్రాయిడ్ కావచ్చు, లేదా ఇతర స్పేస్ ఆబ్జెక్ట్ ఉపగ్రహాన్ని ఢీకొట్టవచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా ఎనిమీ కంట్రీ ఒక దేశం యొక్క శాటిలైట్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని దానిని డిస్ట్రాయ్ చేయవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారతదేశం బాడీగార్డ్ ఉపగ్రహాలను తయారు చేయాలి అని శాటిలైట్ భద్రతకు 270 కోట్లతో 50 నిఘా ఉపగ్రహాలను కక్షలోకి పంపాలి అని భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి నీడ్ ఏంటి, ఎందుకు దీనిని చేపట్టాలి అనేది చూస్తే అవాయిడ్ కొలిజన్స్. ఏదైనా న్యాచురల్ స్పేస్ ఆబ్జెక్ట్ మన శాటిలైట్లను ఢీకొట్టకుండా వాటిని ముందుగానే గుర్తించడము. 2 డిటరెన్స్ అండ్ ప్రొటెక్షన్. వేరే శత్రు దేశాలను మనకి ఆల్రెడీ రక్షణ కవచం ఉంది అని ఒక డిటరెన్స్ ని కల్పించడం, లేదా మన శాటిలైట్ వ్యవస్థ మీద దాడి చేసినప్పుడు మన ఉపగ్రహాలను కాపాడుకోవడం. అలానే మిలిటరైజేషన్ ఆఫ్ స్పేస్ అనేది ఇటీవలి కాలంలో పెరిగిపోతూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ కావచ్చు అండ్ వివిధ దేశాలు ఈ మిలిటరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉన్న నేపథ్యంలో భారతదేశం తన ఉపగ్రహాలను కాపాడుకోవడం అవసరం. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ బాడీగార్డ్ శాటిలైట్స్ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయండి? వీటి వల్ల భూమిపైన ఉండే కమాండ్ సెంటర్ల నుంచి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఉపగ్రహాలకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. అలానే వీటితో పాటు భారీ స్థాయిలో రాడార్లు, టెలిస్కోపులు వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. అండ్ ఈ బాడీ శాటిలైట్స్ యొక్క కీ ఫీచర్స్ మనం చూసినప్పుడు ట్రాకింగ్ అండ్ మానిటరింగ్. ఎప్పటికప్పుడు మన ఉపగ్రహాలను మరియు స్పేస్ ఆబ్జెక్ట్స్ ను ట్రాక్ చేస్తూ ఉంటాయి, మానిటర్ చేస్తూ ఉంటాయి. ఏదైనా స్పేస్ కొలిజన్ అనేది నియర్ బై వచ్చినప్పుడు వాటిని అవాయిడ్ చేయడానికి అవసరమైన మెకానిజం ను ఇవి ఆపరేట్ చేస్తాయి. అలానే ఎర్లీ రెస్పాన్స్. సాధ్యమైనంత త్వరగా ఇవి స్పేస్ కొలిజన్స్ ని నివారించడానికి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. స్ట్రాటజిక్ అసెట్ ప్రొటెక్షన్. వీటి ద్వారా భారతదేశం యొక్క స్ట్రాటజిక్ స్పేస్ అసెట్స్ ను రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తిప్పలు పడుతున్న తీరంలోనే నివాసాలు. అల్పాదాయ దేశాల్లోని 46% ప్రాంతాలలో ఇదే పోకడా. ఈ ఆర్టికల్ మనకి క్లైమేట్ చేంజ్ కారణంగా మరియు గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టం క్రమేపీ పెరుగుతూ ఉండడం, తద్వారా తీర ప్రాంతంలోని పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతూ ఉండడం చూస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ కొన్ని అధ్యయనాల ప్రకారం సముద్ర తీర ప్రాంతాలలోని పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నప్పటికీ కూడా అల్పాదాయ మరియు మధ్య ఆదాయ దేశాలలోని ప్రజలు ఇంకా ఆ తీర ప్రాంతాలలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇటీవల నేచర్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ఈ ఆర్టికల్ ప్రచురితమైంది అండి. ఈ అధ్యయనానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం.
పర్యావరణ మార్పుల కారణంగా సముద్ర తీరాలలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నా ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న చాలా మంది అక్కడి నుంచి వెళ్లలేకపోతున్నారు అని ఈ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియాలలోని అల్పాదాయ దేశాలలో పరిస్థితి ఇంకా దయనీయంగా ఉందని పేర్కొంది. 1992 నుంచి 2019 మధ్య పరిస్థితులను ఈ అధ్యయనం అంచనా వేసింది. దీని ప్రకారం తీరంలో నివసించే వారిలో 56% మంది తీరానికి దూరంగా వచ్చేయగా 28% మంది అక్కడే ఉంటున్నారు. 16% మంది తీరానికి మరింతగా చేరువుగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆఫ్రికా, ఆసియాలలోని అల్పాదాయ దేశాలలో ఏకంగా 46% మంది అక్కడే ఉండడానికి లేదా తీరానికి మరింత దగ్గరగా జీవిస్తున్నారు అని ఆ అధ్యయనం పేర్కొంది. అంటే కల్లోల పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నా కూడా ప్రజలు తమ నివాసాలను వదిలి వెళ్లకుండా అక్కడే నివసిస్తున్నారు లేదా సముద్ర తీరానికి మరింత దగ్గరగా చేరువవుతున్నారు. ఈ పరిస్థితులు ఎక్కువగా అల్పాదాయ దేశాలలోనే కనిపిస్తున్నాయండి. దిగువ మధ్యాదాయ మరియు ఎగువ మధ్యాదాయ దేశాలలో తీరం నుంచి దూరంగా నివాసాలను మార్చుకునే రేటు 65% మరియు 59%గా ఉంది. అంటే ఇక్కడ మనకి కేవలం అల్పాదాయ దేశాలలోని ఈ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. అండ్ కొంచెం ఎగువ మరియు దిగువ మధ్యాదాయ దేశాలను పరిశీలిస్తే ఎక్కువగానే తీర ప్రాంతం నుంచి దూరంగా వెళ్తూ ఉన్నారు. ఇంకా ధనిక దేశాలకి వారికి అవసరం ఏముంది? వాళ్ళు తగిన సౌకర్యాలతో లగ్జరీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి తీర ప్రాంతాలలో నివసించాల్సిన అవసరం ఉండదు. తీరానికి మరింత చేరువుగా ఉండాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి, ఎస్పెషల్లీ ఈ పరిస్థితులు బాగోనప్పుడు. కాబట్టి ధనిక దేశాలలో ఈ ప్రాబ్లం అయితే లేదు. ఎస్పెషల్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ పర్యావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగడము, అనేక దేశాలలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, ముఖ్యంగా సబ్మర్జెన్స్ ఆఫ్ ల్యాండ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ ఇక్కడ. ముఖ్యంగా పేద దేశాలు లైక్ తువాలు కావచ్చు, కిరిబాతి లాంటి ద్వీప దేశాలు ఈ వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం పెరగడంతో మొత్తం తమ దేశాలనే కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఈ పర్యావరణ మార్పులను అరికట్టడానికి అవసరమైన చర్యలకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించుకోవడంతో పాటు దానిని పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రతిభావంతులకు బ్రిటన్, చైనా వల. ఈ ఆర్టికల్ H1B వీసా ఇష్యూకి సంబంధించి ఈ ఆపర్చునిటీని బ్రిటన్ మరియు చైనా దేశాలు ఏ విధంగా చేజిక్కించుకోవాలి అని ఆలోచించడము, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూసాము, వృత్తి నిపుణులకు జారీ చేసే H1B వీసాల రుసుమును అమెరికా భారీగా పెంచింది. సుమారు $1,00,000 చేయడంతో చాలామంది దీని మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని వలన బ్రెయిన్ గెయిన్ అనేది అమెరికా కోల్పోతుంది అని భావిస్తున్నారు. బ్రెయిన్ గెయిన్ అంటే ఏంటండి? మనము బ్రెయిన్ గెయిన్, బ్రెయిన్ డ్రెయిన్ థియరీ అని చూస్తూ ఉంటాము. ప్రతిభావంతులు మరియు మేధావులు స్వదేశాన్ని విడిచి వేరే దేశంలో స్థిరపడడాన్ని బ్రెయిన్ డ్రెయిన్ థియరీ అని పిలుస్తారు. అలానే విదేశాలలోని మేధావులను, ప్రతిభావంతులను ఆకర్షించడాన్ని బ్రెయిన్ గెయిన్ పాలసీ అని పిలుస్తారు. ఇక్కడ అమెరికా ఈ బ్రెయిన్ గెయిన్ పాలసీ వలనే ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతూ వచ్చింది. అనేక నూతన ఆవిష్కరణలను ఇక్కడ దీని ద్వారా సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఈ H1B వీసాని రుసుము పెంచడం కారణంగా ఈ బ్రెయిన్ గెయిన్ పాలసీకి గండిపడినట్టయింది. కాబట్టి ఇప్పుడు ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బ్రిటన్ మరియు చైనాలు ప్రయత్నిస్తున్నాయి. దీనికోసం అసలు రుసుమే లేకుండా ఒక వీసాని తీసుకురావాలి అని బ్రిటన్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే 540 లక్షల పౌండ్లతో గ్లోబల్ టాలెంట్ ఫండ్ ను ఏర్పాటు చేసింది. ఈ గ్లోబల్ టాలెంట్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించిన వారికి, అలానే ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్న వారికి అసలు ఎటువంటి ఫీజు లేకుండా వీసాలు జారీ చేయడం కోసం ఈ గ్లోబల్ టాలెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసింది. అండ్ చైనా కూడా మరొక కొత్త ఉపాధి వీసాను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. తమ దేశంలో పనిచేయడానికి రావాలి అంటూ నిపుణులను చైనా విదేశాంగ ప్రతినిధి ఆహ్వానించారు. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న K వీసాతో సైన్స్, టెక్నాలజీలోని ప్రతిభావంతులైన యువతను ఆకర్షించాలని లక్ష్యంగా చైనా పెట్టుకుంది. ఈ వీసాలు పొందాలి అంటే దేశీయంగా ఉన్న ఏ ఉద్యోగి లేదా సంస్థ అయినా ఆహ్వానాన్ని పంపాల్సిన అవసరం లేదు. ప్రతిభావంతులైన వారు నేరుగానే వీటిని అప్లై చేసుకోవచ్చు. అండ్ చైనా ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తుంది. ఈ విధంగా బ్రెయిన్ గెయిన్ పాలసీలో ఇప్పుడు బ్రిటన్, చైనా ముందడుగు వేస్తూ ఉన్నాయి. అమెరికా యొక్క కోల్పోయిన అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ఇవి తమ వీసా పాలసీలను మారుస్తూ ఉన్నాయి. ఇక్కడ భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, భారతదేశంలో బ్రెయిన్ డ్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భారతదేశం మన మేధావులు మరియు ప్రతిభావంతులకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ వారి యొక్క సేవలను మన దేశానికే ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. లోతైన పరిశీలన ఏది?
ఈ ఆర్టికల్ ఇటీవలి లోక్సభ సమావేశాలలో బిల్లుల యొక్క ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అండ్ ఎన్ని బిల్లులు లోతైన విచారణ కోసం కమిటీ దశకు వెళ్తున్నాయి అండ్ వాటికి సంబంధించిన శాతం వివరించడం జరిగింది అండి. ఇందులోని కీ డేటా ఇప్పుడు చూద్దాం. అలానే డిప్యూటీ స్పీకర్ కి సంబంధించి లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేకుండా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించడం జరిగింది అనే గణాంకాలు కూడా ఇక్కడ ఇచ్చారు. దీని సోర్స్ ఏంటంటే పిఆర్ఎస్ నివేదిక, పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ యొక్క నివేదిక ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు విషయాలకి సంబంధించిన పాయింట్స్ అండ్ డేటా ఇక్కడ చూద్దాం. పార్లమెంటు ముందుకొచ్చిన బిల్లులను లోతుగా పరిశీలించి తగిన సవరణలు సూచించడానికి జాయింట్, సెలెక్ట్, శాఖ సంబంధిత స్టాండింగ్ కమిటీలకు పంపిస్తూ ఉంటారు. అయితే కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయం తగ్గిపోతూ వస్తుంది. అంటే బిల్లులను కమిటీలకు పంపించకుండా నేరుగా పార్లమెంటులోనే ఆమోదముద్ర వేస్తూ ఉన్నారు. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది అండి, అవసరమైన కొన్ని పాయింట్లు మిస్ అయ్యే ప్రమాదం ఉంది, లేదా అన్వాంటెడ్ అవసరం లేని కొన్ని అంశాలు బిల్లులో ఉండిపోయే ప్రమాదం ఉంది. ఈ కమిటీ దశ అనేది కీలకం. కానీ 18వ లోక్సభలో మనం చూసినప్పుడు ఇప్పటి వరకు 33 బిల్లులను ప్రవేశపెడితే కేవలం 6 మాత్రమే జాయింట్ కమిటీకి పంపించారు, 3 బిల్లులను మాత్రమే సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారు అండ్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలకు ఒక్క బిల్లు కూడా వెళ్ళలేదు. ఇది 18వ లోక్సభకి సంబంధించి గణాంకాలను మనం చూస్తే అండ్ 14వ లోక్సభ నుంచి మనము ఏ బిల్లులను ఎంత శాతం మేర పంపించారు అనేది చూస్తే 14వ లోక్సభలో సుమారు 60% బిల్లులను కమిటీ స్టేజ్కి పంపించారు. 15వ లోక్సభలో అయితే 71%, 16వ లోక్సభ అయితే చూస్తే 28%. ఇక్కడ చాలా తగ్గిపోయింది. ఇంకా 17వ లోక్సభ విషయానికి వస్తే చాలా తక్కువ, 16% బిల్లులు మాత్రమే కమిటీ దశకు వెళ్ళాయి. అండ్ ప్రస్తుతం 18వ లోక్సభలో 27% బిల్లులు మాత్రమే ఇక్కడ కమిటీ దశకు వెళ్ళడం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ వీలైనన్ని ఎక్కువ బిల్లులను కమిటీ దశకు పంపించడం ద్వారా మరింత స్క్రూటినీకి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ దీని శాతం క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. అలానే నెక్స్ట్ వన్ చూడండి. డిప్యూటీ స్పీకర్ లేకుండానే ఇప్పటి వరకు ఎన్నిసార్లు లోక్సభలలో ఎన్ని రోజుల పాటు ఈ పరంపర కొనసాగుతూ వస్తుంది అనేది చూస్తే దీనికి సంబంధించి అసలు రాజ్యాంగం ప్రకారం లోక్సభ ఏర్పాటైన తర్వాత వీలైనంత త్వరగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాలి. 17వ లోక్సభ అసలు డిప్యూటీ స్పీకర్ లేకుండానే గడిచిపోయింది. 18వ లోక్సభలో కూడా నేటికి డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకోలేదు. యాక్చువల్గా ఆయా లోక్సభలలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని లోక్సభ యొక్క డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవడం ఒక ఆనవాయితీ. అంటే ఇది నిబంధన ఏమి కాదు, కానీ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక్కడ లోక్సభలో ఎల్ఓపి, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లేకపోవడము అండ్ ప్రభుత్వాలు కూడా అనేక కారణాలను సాకుగా చెబుతూ ఈ లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేకుండానే సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నాయి. మనము వివిధ లోక్సభలను చూస్తే 1వ లోక్సభలో కేవలం 17 రోజులు, 2వ లోక్సభలో 7 రోజులు, 3వ లోక్సభలో 7 రోజులు, 4వ లోక్సభలో 12 రోజులు, 5వ లోక్సభలో 8 రోజులు, 6వ లోక్సభలో 13 రోజులు, 7వ లోక్సభలో 11 రోజులు, 8లో 7, 9లో 91, 10లో 35, 11లో 51, 12లో 264, 13లో 7, 14లో 7, 15లో 5, 16లో 70. ఇలా వివిధ లోక్సభలలో మనము డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉన్నన్ని రోజులు చూడవచ్చు. అత్యధికంగా 17వ లోక్సభలో 1816 రోజులు అండ్ నెక్స్ట్ 18వ లోక్సభలో కూడా 424 రోజులు. 18వ లోక్సభ పూర్తయ్యే నాటికి ఇంకెన్ని రోజులు పడుతుందో అండ్ ఈ లోక్సభ డిప్యూటీ స్పీకర్ని ఈ క్రమంలో ఎంచుకుంటారో లేదో కూడా చూడాలి. అండ్ ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ విల్ బి ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ హిజ్ సర్వీస్ టు సినిమా. మనము లాస్ట్ క్లాస్లో కూడా చూసాము, మోహన్ లాల్ గారికి ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ నెల జరగనున్న 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డు సెరమనీలో ఆయనకి ఈ అవార్డును అందించనున్నారు. మోహన్ లాల్ గారు ఇప్పటి వరకు మలయాళం, తమిళ్, తెలుగు, హిందీ భాషలలో కలిపి సుమారు 350 చిత్రాలలో నటించారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ చూడండి. ఇండియాస్ ఆనంద్ కుమార్ వేల్ కుమార్ క్లించ్డ్ గోల్డ్ ఇన్ ద మెన్స్ 42 కిలోమీటర్ మారథాన్ అండ్ మేడ్ హిస్టరీ అట్ ద 2025 వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్స్ ఇన్ చైనా ఆన్ 21 సెప్టెంబర్ 2025. ఇండియాకు చెందిన ఆనంద్ వేల్ కుమార్ గోల్డ్ మెడల్ విన్ అవడం జరిగింది అండి. చైనాలో జరిగిన వరల్డ్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో పురుషుల విభాగంలోని 42 కిలోమీటర్ల మారథాన్లో ఆయన బంగారు పథకాన్ని చేజిక్కించుకున్నారు. ఈ ఛాంపియన్షిప్లోనే ఇప్పటివరకు ఈయన 3 పథకాలను గెలుచుకున్నారు. 2 గోల్డ్, 1 కాంస్య పథకాన్ని విన్ అవ్వడం విశేషం.
స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. కాబట్టి ఈ నేమ్ అండ్ ఛాంపియన్షిప్ నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ లాంచ్డ్ లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ 2.0 ఇన్ న్యూఢిల్లీ, అడ్వాన్సింగ్ ఇండియాస్ జర్నీ టువర్డ్ ఏ డిజిటల్లీ ఎంపవర్డ్ ఇన్వెస్ట్మెంట్ రెడీ అండ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్ ఎకానమీ. లాజిస్టిక్స్ డేటా బ్యాంక్, భారతదేశంలో లాజిస్టిక్ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి కీ ఇన్సైట్స్ని చూపించే ఒక డేటా బ్యాంక్ని అంటే డిజిటల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ని లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ రెడీ ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేయడం కోసం దీనిని లాంచ్ చేశారు. అండ్ ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. PMUY 2.0 ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం కింద ఈ క్రింది వాటిలో ఏ ప్రయోజనాలు అందించబడతాయి? ఈరోజు క్లాస్లో మనము PMUY గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో 3 ఆప్షన్స్ని ఇచ్చాను అండి. మీ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ వాటిని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.